students. Good morning all of you. ఈ రోజు క్లాస్లో నెక్స్ట్ టాపిక్ అయినటువంటి దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. సో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్ అనేటువంటి ఒకస్తే నెక్స్ట్ వన్ వేరే స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిష్ మార్కెటబిలిటీ టూ వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2 కింద పెట్టడం జరిగింది. ఈరోజు క్లాస్లో వేరియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఫర్ ఫిష్ ఫార్మ్ ప్రొడక్ట్స్. వేరియస్ మార్కెటింగ్ strategies for fish farm products. Various marketing strategies for fish farm products. సో తెలుగులో చూసినట్లయితే చేపల పరిశ్రమలో ఏర్పడు వివిధ పదార్థములను మార్కెట్ గావించుటలో అనుసరించవలసిన పద్ధతులను పేర్కొను. అంటే వివిధ పదార్థములను మార్కెట్ చేయుటకు అనుభవించవలసినటువంటి పద్ధతులను గురించి పేర్కొను. సో చూద్దాం ఈరోజు ఆ టాపిక్ గురించి. సో ఇక్కడ మార్కెటింగ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక బెస్ట్ మెథడ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. ఒక మార్కెట్ యొక్క ప్రోడక్ట్స్ను మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే డెఫినెట్గా కొన్ని వేస్ అనేవి ఉంటాయి. సో వాటిని ఇంప్లిమెంట్ చేసినప్పుడు సో ఆ ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పుడు చేస్తామో అంటే ఏంటి, న్యూ ప్రోడక్ట్స్ని ఎప్పుడైతే కస్టమర్కి రీచ్ చేస్తామో, గ్రో చేసి రీచ్ చేస్తామో అప్పుడు మనకి న్యూ ప్రొడక్షన్ సేల్ అవుతుంది. ప్లస్ సో ఇక్కడ ఏమవుతుంది అంటే సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వి మనకి ఎకనామికల్గా కూడా మనం సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఉండేటువంటి ఇండస్ట్రీ ద్వారా తయారైనటువంటి ఏ మెటీరియల్ అయినప్పటికీ, అది ఫుడ్ మెటీరియల్ అవ్వచ్చు, క్లాత్స్కి సంబంధించినవి అవ్వచ్చు, ఏదైనా ఎక్విప్మెంట్కి సంబంధించినవి అవ్వచ్చు, స్టీల్కి సంబంధించినవి అవ్వచ్చు, ఏవైనప్పటికీ కూడా ఈ మెటీరియల్స్ని సో మార్కెట్ చేయాలి. సో మార్కెట్ చేసేటప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నాం కదా. సో అలా ఇంప్లిమెంట్ చేసి కొత్త వేస్ని ఇంప్లిమెంట్ చేసి కస్టమర్కి రీచ్ అయ్యేలా చూడాలన్నమాట. సో రీచ్ అవ్వాలి అంటే మనకి హ్యాకర్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ యొక్క హ్యాకర్స్ సహాయంతో మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రొడక్షన్ అనేటువంటిది కన్జ్యూమర్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కన్జ్యూమర్స్కి ఇవ్వడం జరుగుతుంది.
సో ప్రాపర్గా మార్కెటింగ్ స్ట్రాటజీస్ని సో బ్రీఫ్గా ప్రజెంట్ చేయాలి అంటే సో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే డైరెక్ట్ మార్కెటింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఫస్ట్ వన్ direct marketing for the of the products of the products. డైరెక్ట్ మార్కెటింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఫస్ట్ వన్ అంటే ప్రత్యక్షంగా ఉత్పత్తులను మార్కెట్ చేయడం, డైరెక్ట్గా ప్రొడక్ట్స్ని మార్కెట్ చేయడం అన్నమాట. సో కొన్ని రకాల మెటీరియల్స్ని ఫుడ్ ప్రొడక్ట్స్నైనా కొన్ని రకాల ఉత్పత్తులైనా సరే సో కన్జ్యూమర్స్కి డైరెక్ట్గా మార్కెట్ చేయడం అనేటువంటిది బాగా సో పాపులారిటీ అనేటువంటిది పెరిగిందనమాట. కొంచెం మంది ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే, ఉత్పత్తిదారులు ఏం చేస్తారంటే సో కన్జ్యూమర్స్కి డైరెక్ట్ మెథడ్లో వాళ్ళు ప్రొడక్ట్స్ని అమ్మడం జరుగుతుంది. సో ఇలా చేసినప్పుడు ప్రాసెసింగ్ విధానంలోనూ మార్కెట్ చేయడంలోనూ ఇంటర్మీడియట్స్ ఉంటారు. సో ఇంటర్మీడియట్స్ ఉంటారు కాబట్టి ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫార్మర్స్కి ఎక్కువ లాభం అనేది వస్తుందన్నమాట. అంటే వీళ్ళు ఆదాయం వీళ్ళు చాలా తక్కువగా ఉంటుంది, ఎకనామికల్గా వీళ్ళు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో, ఇంటర్మీడియట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా వీళ్ళు డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని విక్రయించడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటామంటే డైరెక్ట్ మార్కెటింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అంటాం. డైరెక్ట్గా ప్రొడక్ట్స్ని మార్కెట్ చేయడం అంటే ప్రత్యక్షంగా వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి సో ఈ ప్రొడక్ట్స్ని అమ్మడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ సేల్ ఎట్ ద ఫార్మ్. సెకండ్ వన్ సేల్ ఎట్ ద ఫార్మ్ అంటే ఫామ్ ఎక్కడైతే ఉందో, చేపల ఉత్పత్తి కేంద్రం ఎక్కడైతే ఉందో ఆ ఫామ్ దగ్గరే సేల్ చేయడం అనమాట, విక్రయించడం అనమాట. ఆ ఫామ్ దగ్గరే విక్రయించడం. సో అంటే ఏంటి, ఆ ఫామ్ దగ్గర వీళ్ళు విక్రయించడం అనమాట. అంటే ఫిషెస్ను ఎక్కడైతే వీళ్ళు కల్చర్ చేస్తున్నారో ఆ ప్లేస్లోనే వీళ్ళు ఆ ప్లేస్లోనే ఏమైనా టేబుల్స్ లాంటివి, ఫిష్ ఫామ్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో వీళ్ళు టేబుల్స్ లాంటివి వేసి ఈ ప్రొడక్ట్స్, ఈ ఫిషెస్కి సంబంధించినటువంటి ఈల్డ్ ఏదైతే ఉందో అవి మార్కెట్ సైజ్లోకి వచ్చేటువంటి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్ మీద వేసి వాటి యొక్క బెనిఫిట్స్ గురించి, వాటి యొక్క యూజెస్ గురించి కన్జ్యూమర్స్కి డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళని ఏం చేస్తారంటే ప్రాసెస్ చేసి మార్కెట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధమైనటువంటి ఈ విక్రయం చేయడానికి ఏంటంటే ఏ విధమైనటువంటి ట్రాన్స్పోర్ట్ అవసరం లేదు. నెక్స్ట్ వన్ ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా కన్జ్యూమర్తో డైరెక్ట్గా మాట్లాడతారు కాబట్టి సో వాటి యొక్క ఇంపార్టెన్స్, ఫిషెస్ యొక్క ఇంపార్టెన్స్, వాటి యొక్క యూజెస్ అనేవి డైరెక్ట్గా కన్జ్యూమర్తో మాట్లాడి సో వాటి యొక్క యూజెస్ గురించి వివరించడం జరుగుతుంది అనమాట. సో సేల్ ఎట్ ద ఫార్మ్. అండ్ థర్డ్ వన్ క్రియేటింగ్ ఏ డైరెక్ట్ మార్కెటింగ్ campaign. Creating a direct marketing
క్రియేటింగ్ ఏ డైరెక్ట్ మార్కెటింగ్ క్యాంపైన్ అంటే ప్రత్యక్షంగా మార్కెట్ చేయుటను కల్పించడం, ప్రత్యక్షంగా మార్కెట్ చేయుటను కల్పించడం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇందులో కూడా చాలా మెథడ్స్ అనేవి ఉన్నాయి, సెవరాల్ వేస్ అనేవి ఉన్నాయి. యూ కెన్ క్రియేట్ ఏ డైరెక్ట్ మార్కెటింగ్ క్యాంపైన్ సెవరాల్ వేస్, ఇందులో కూడా చాలా వేస్ అనేవి ఉన్నాయన్నమాట. సో అంటే ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఈ టైప్లో ఏంటంటే చాలా మెథడ్స్ ఏమిటంటే ఈ టైప్లో వాళ్ళ ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏంటి మనీ అనేది చాలా తక్కువ పెట్టచ్చు అనమాట. వితౌట్ స్పెండింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ, తక్కువ ఖర్చు అనేది అవుతుంది అనమాట. సో దీనివల్ల యూజెస్ ఏంటి అంటే ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా యాజ్ ద మార్కెటింగ్ మీడియా అవసరం లేదు. అంటే ప్రచారం గావించే సోషల్ మీడియా లేదా ఇంటర్నెట్ ద్వారా ప్రచారం అవసరం లేదు. నెక్స్ట్ వన్ బిల్ బోర్డర్స్ ప్రకటన ద్వారా అవసరం లేదు, వార్తాపత్రికల ద్వారా అవసరం లేదు, లోకల్ న్యూస్ పేపర్స్, నెక్స్ట్ వన్ ద సిటీ పేపర్, గ్రోసరీ స్టోర్, బులెటిన్ బోర్డ్స్ అండ్ ఆల్సో యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బికమ్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ టూల్స్ ఫర్ యువర్ ఫామ్. సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు అవసరం లేదు. నెక్స్ట్ మనం వార్తాపత్రికల ద్వారా లోకల్ న్యూస్ పేపర్స్ ద్వారా, గ్రోసరీ స్టోర్, బులెటిన్ బోర్డ్స్ వీటన్నిటి ద్వారా కూడా ఎటువంటిది కూడా అవసరం లేదు. వీళ్ళు డైరెక్ట్గా మార్కెట్ చేయొచ్చు. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే మార్కెట్ చేయడం ద్వారా చాలా మనీ అనేది లాస్ అవ్వడం తగ్గుతుంది. అంటే వాళ్ళు లాట్ ఆఫ్ ఇక్కడ మనీ అనేది ఎప్పుడైతే లాస్ అవుతుందో వీళ్ళకి ప్రొడక్షన్ అనేది అంతా కూడా అమ్మడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి లాభం అనేది రావచ్చు. నెక్స్ట్ వన్ ఫార్మర్స్ మార్కెట్స్. ఫార్మర్స్ మార్కెట్ సో వీళ్ళు ఏంటంటే వ్యవసాయదారుని మార్కెట్. ఇక్కడ ప్రొడ్యూసర్ అయినటువంటి ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫార్మర్స్ ఏంటి అంటే ఈ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తారనమాట. అంటే సేల్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రొడ్యూసరు ప్రొడక్ట్స్ని ఆయన అంతటా ఆయనే సేల్ చేయడం జరుగుతుంది. అంటే ఈయన ఏం చేస్తాడు, వాళ్ళ చుట్టూ సరౌండింగ్స్లో ఉండేటువంటి 50 మైల్స్ 50 మైళ్ళ దూరంలో ఉండేటువంటి ఏ షాప్స్ అయితే ఉంటాయో లేదా ఏ అగ్రికల్చర్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. ఈ ఫిషెస్ను సేల్ చేయడం జరుగుతుంది. అంటే వ్యాపారం చేయడం వీలుగా ఉంటుందన్నమాట. సో మార్కెట్ అనేటువంటిది సో దట్ ఫార్మర్స్ కెన్ సేల్ ద మల్టీప్లై మార్కెట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు సేల్ చేయడం కుదురుతుంది. సో నెక్స్ట్ వన్ రెస్టారెంట్స్. రెస్టారెంట్స్. సో ఇక్కడ రెస్టారెంట్స్ అండ్ స్టోర్స్ ఇన్ దట్ ఏరియా యాక్ట్స్ యాజ్ ఎ బెటర్ ప్లాట్ఫామ్ ఫర్ సేలింగ్ ద ఫిష్ ప్రొడక్ట్స్. రెస్టారెంట్స్ ఏంటంటే బెస్ట్ ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ షాపులు అనేటువంటి రెస్టారెంట్ అనేటువంటివి చేపల ఉత్పత్తులకు ప్రొడక్షన్కి మెయిన్గా యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే ఏంటి ఈ రెస్టారెంట్లలో ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెవలప్ ఏ రిలేషన్షిప్ విత్ ద మంచిగా రిలేషన్షిప్ డెవలప్ చేసుకుని వాళ్ళ రెగ్యులర్ బేసిస్ మీద వాళ్ళకి చేప ఉత్పత్తులను వాళ్ళకి డిమాండ్ ఉన్నంత మేరకు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫిషెస్ ఎక్కువగా తినటం ఇష్టపడే వారు ఏం చేస్తారంటే రెస్టారెంట్లపై అంటే ఏంటి వాళ్ళు మోస్ట్ స్టోర్స్ అండ్ రెస్టారెంట్స్ ఫైండ్ ఈజియర్ టు మేక్ ఏ ప్రాఫిట్ అండ్ ప్రిపేర్ మీల్స్ అండ్ లోకల్లీ సోర్స్డ్ ఫ్రెష్ ఫీడ్ ఇంగ్రీడియంట్స్. అంటే ఎవరైతే ఇంగ్రీడియంట్స్ అవైలబుల్గా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెస్టారెంట్లో ఫిష్ ప్రొడక్ట్స్ని తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు రెస్టారెంట్కి వీళ్ళు వేయడం జరుగుతుంది అనమాట. ఫిష్ ప్రొడక్ట్స్ని రెస్టారెంట్కి వేయడం జరుగుతుంది అనమాట.
అబ్జర్వ్ చేసినప్పుడు ఇందులోనే వేరొక టాపిక్, చేపల మార్కెట్లో వచ్చిన నూతన పద్ధతులపై ఒక వ్యాసం రాయండి. చేపల మార్కెట్లో వచ్చిన నూతన పద్ధతులపై ఒక వ్యాసం రాయండి. సో ఇంకా ఇంగ్లీష్ మీడియంలో లేదు, బట్ ఏంటంటే తెలుగు మీడియంలో ఉంది కాబట్టి ఒకసారి దీని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఈ క్వశ్చన్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఫిషర్ మార్కెట్లో వచ్చేటువంటి న్యూ మెథడ్స్పై ఒక వ్యాసం రాయండి. సో ఏ పరిశ్రమలోనైనా సరే ఉండేటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు ఒక ప్రదేశంలో తయారైనటువంటి వాటిని ఇతర ప్రదేశాలకు, ఇతర అదర్ స్టేట్స్కు లేకపోతే అదర్ కంట్రీస్కి వీళ్ళు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు అవి సకాలంలో వాళ్ళకి కావాల్సిన టైంలో ఇన్ టైంకి లభ్యమయ్యేటట్టుగా చేయాలి. సో ఏంటంటే కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ టైంకి కావాలో ఆ టైంకి వాళ్ళు సంతృప్తి పడే విధంగా చేయాలన్నమాట. సో ఇందులో ఏంటంటే డిమాండ్, ఇందులో ఏంటంటే ఫస్ట్ వన్ డిమాండ్. ఫస్ట్ వన్ డిమాండ్. సో డిమాండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఒక వస్తువుపై కన్జ్యూమర్కి డిజైర్ ఉన్నప్పుడు, ప్రీతి ఉన్నప్పుడు ఏంటంటే ఆయా కొనుగోలు శక్తిపై కూడా ఆయా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిషెస్ అనేవి ప్రపంచంలో వరల్డ్ వైడ్గా చూసినట్లయితే ఫిషెస్ అనేటువంటివి చాలా వాటి యొక్క ప్రొడక్షన్ అనేది ఎక్కువైంది. సో వాటి యొక్క ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవ్వడానికి కారణం, రీజన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వరల్డ్ వైడ్గా చాలా కంట్రీస్లో ఫిషెస్ ప్రొడక్షన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఫిషెస్ అనేవి హెల్త్కి మంచిది అని, ప్లస్ ఫిష్లో న్యూట్రియన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఫిష్లో న్యూట్రియన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇతర ఫుడ్ మెటీరియల్స్ కంటే ఫిషెస్లో ఎక్కువగా ప్రోటీన్స్, వైటమిన్స్ ఉన్నాయని, సో వీటి ఏంటంటే తొందరగా ఈజీగా డైజెషన్ అవుతుంది అని, సో దీనికి డిమాండ్ అనేది పెరగడం జరిగింది. సో నెక్స్ట్ వన్ స్టేజెస్ ఆఫ్ ఫిషరీస్. స్టేజెస్ ఆఫ్ ఫిషరీస్. అక్కడ న్యూ మెథడ్స్ గురించి చెప్పుకున్నాం కదా, స్టేజెస్ ఆఫ్ ఫిషరీస్. సో ఫిషెస్ని కల్చర్ చేసేటప్పుడు వరల్డ్ వైడ్గా కూడా దీనికి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇది ఫిషెస్ని కల్చర్ చేసేటప్పుడు వీటిని కలెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే వాటి యొక్క సైజుని బట్టి కూడా వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇంచుమించు 2002 వరల్డ్ వైడ్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 101 మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ ఫిష్ ప్రొడక్షన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉందని అంచనా వేయడం జరిగింది. అంటే ఇంచుమించు వరల్డ్ వైడ్గా యూనివర్స్గా మీరు చూసినట్లయితే 26 బిలియన్ల ఈ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫిష్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటివి, అంటే ఈ న్యూట్రియన్స్ అన్ని కూడా 20% లభిస్తున్నాయని వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా మీరు చూసినట్లయితే వాటి యొక్క ప్రొడక్షను మిలియన్స్ ఆఫ్ టన్స్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఫ్రెష్ వాటర్ ఫిషెస్, ఆక్వా ఫిషెస్, సీ వాటర్ ఫిషెస్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నదనేది ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది అనమాట. టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా ఫిష్ని కల్చర్ చేసేటప్పుడు సరఫరా చేయడం ఏంటంటే ఆసియా, ఇండియా అనేటువంటిది మెయిన్గా ఉండేదన్నమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా చైనా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే ఇంచుమించు 27.1% మిలియన్ టన్స్, 27.1% 1% మిలియన్
టన్స్ అనేటువంటిది వీళ్ళు ప్రొడక్షన్ని వీళ్ళు చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది, అంటే 2.90 మిలియన్స్ 2.90 మిలియన్స్ టన్స్ 2 మిలియన్స్ చేపల ఉత్పత్తిని రెండవ స్థానం ఇండియాలోనే ఆక్యుపై చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, ఎక్కువగా ఏ ఫిషెస్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారంటే కార్ప్ ఫిషెస్ని, నెక్స్ట్ సిప్రినిడ్ అనేటువంటి ఫిషెస్ ప్రొడక్షన్ వీళ్ళు ఎక్కువగా కల్చర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే 2003-2001లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫిషెస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా లభ్యమవడం జరిగింది అనమాట. అంటే ఏంటి, 2002 ఇయర్ నాటికి ఈ ఫిష్ కల్చర్ అనేటువంటిది 2002 సంవత్సరం నాటికి విశ్వస్థాయిలో చేపల ఉత్పత్తి అనేది 51.4 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరింది అని అంచనా వేయడం జరిగిందనమాట. అంటే ఇంచుమించు ఈ మధ్యకాలంలో మీరు ఫ్రెష్ వాటర్ ఫిషెస్ యొక్క ఉత్పత్తి అనేటువంటి 6.7 మిలియన్ టన్స్గా ఉంది అని అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. అంటే 1998 నుంచి 2003 వరకు 1998 నుంచి 2003 వరకు కూడా విశ్వవ్యాప్తంగా యూనివర్స్లో చూసినట్లయితే ఫిష్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉండడం అని వీళ్ళు అంచనా వేయడం జరిగింది. సో ఇక్కడికి 1998 నాటికి 90% పెరగడం అభివృద్ధి చెందిన దేశాల్లో 1984లో 27.4% ఉందని చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇంచుమించు 103 మిలియన్ టన్స్ అనేటువంటి పెరిగిందనమాట. సో ఈ మధ్యకాలంలో జనాభాకు ఎన్ని కేజీస్ చెప్పాను, 16.3 కేజీస్ చెప్పడం పెరిగిందని అబ్జర్వ్ చేశారనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిష్ ప్రొడక్షన్ అనేటువంటిది 2002 నాటికి బిలియన్స్ అమెరికన్ డాలర్లో ఉంటుందని అంచనా వేశారన్నమాట. సో ఎవరు అంచనా వేశారంటే MPEDA మెరైన్ ప్రొడక్ట్స్ ఇన్ ఫుల్ ఫామ్ మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డివిజన్ అథారిటీ. వాళ్ళు చెప్పడం జరిగింది 2002లో వీళ్ళు 2 బిలియన్స్ అమెరికన్ డాలర్స్ వరకు కూడా ఉంటుందని. సో MPEDA మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డివిజన్ అథారిటీ వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. సో వారి యొక్క గణాంకాల ప్రకారం 2004లో ఈ ఇండియాలో వీళ్ళు అబ్జర్వ్ చేసింది చేపలు ఏవైతే ఉన్నాయో 6500 crores వరకు కూడా ప్రొడక్షన్ అనేది జరిగిందని వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇంచుమించు 38 మిలియన్ పాపులేషన్ వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 38 బిలియన్ పాపులేషన్ ప్రజలు ఏంటంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫిష్ కల్చర్ ద్వారా వచ్చినటువంటి ఉపాధి ద్వారా వాళ్ళు బ్రతకడం జరుగుతుంది అని. అంటే జల ఉత్పత్తులపై 14 మిలియన్ల ప్రజలు అనేది జల ఉత్పత్తులపై ఆధారపడుతున్నారు అని వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే చేపల పరిశ్రమలో ఏర్పడు వివిధ పదార్థములను మార్కెట్ కావించడంలో అనుసరించవలసిన పద్ధతులు అంటే ఏంటి, డిస్క్రైబ్ వేరియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఫర్ ఫిష్ ఫార్మ్ ప్రొడక్ట్స్. అంటే ఏం చెప్పుకున్నాం, డైరెక్ట్ మార్కెటింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్, సేల్ ఎట్ ద ఫార్మ్ దగ్గర నుండి సేల్ చేయడం, క్రియేటింగ్ ఏ డైరెక్ట్ మార్కెటింగ్ క్యాంపైన్. నెక్స్ట్ మన ఫార్మర్సే
డైరెక్ట్గా కన్స్యూమర్స్కి మార్కెట్ చేయడం. నెక్స్ట్ వన్ రెస్టారెంట్స్లో కూడా ఫిష్ ప్రొడక్ట్స్పై ఎక్కువగా ప్రజలు అనేటువంటి వారు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి సో ఆ ప్రొడక్ట్స్ మీద వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇంకొక ఎస్ఏ ఇంకొక టాపిక్ వచ్చేసి ఉత్పత్తులపై న్యూ మెథడ్స్ ఉన్నాయి కదా, వాటిపై ఒక వ్యాసం గురించి. అంటే ఈ ప్రొడక్ట్స్ అనేది ఏ ఇయర్లో ఎంత ఉంది, ఎన్ని మిలియన్స్ టన్స్ల ఈ ప్రోడక్ట్ అనేది వచ్చింది అన్న దాని గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే టోటల్గా మనం ఈ యూనిట్లో ఇంకా 5th యూనిట్ చెప్పుకుంటున్నాము. ఈ 5th యూనిట్లో ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్ గురించి చెప్పుకుంటున్నాము. సో ఈ నెక్స్ట్ సిరీస్ ఎక్స్టెన్షన్ థియరిటిక్స్ ఒకటి ఉంది. సో ఇది కూడా వేసుకుంటే మ్యాక్సిమం ఈ సిలబస్ కూడా మనకి కంప్లీట్ అవుతుంది. ఈ సిలబస్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడతో మనకి 4 యూనిట్స్ టోటల్గా కంప్లీట్ అయిపోయాయి. బ్రీడింగ్ అండ్ హ్యాచరీ మేనేజ్మెంట్, వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్, ఫీడ్ మేనేజ్మెంట్, డిసీజ్ మేనేజ్మెంట్. సో 4 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి. అంటే మనం ఒక్కొక్క యూనిట్లో మనం దేని గురించి ఏ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. బ్రీడింగ్ అండ్ హ్యాచరీ మేనేజ్మెంట్ యూనిట్ 1, యూనిట్ 2 వాటర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, మేనేజ్మెంట్ ఎలా ఉంది. యూనిట్ 3 ఫీడ్ మేనేజ్మెంట్, ఏ ఫీడ్ ఇస్తారు ఫిషెస్కి. యూనిట్ 4 డిసీజ్ మేనేజ్మెంట్, అంటే పారాసైట్స్ వల్ల వచ్చేటువంటివి, బ్యాక్టీరియల్, ఫంగల్, ప్రోటోజోవా, వైరస్ వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్, ఎలా మార్కెట్ చేయొచ్చు, దీని యొక్క ప్రొడక్షన్ ఎలా ఉంది అనేది యూనిట్ 5లో డిస్కస్ చేసుకుంటాము. సో ఇంకా ఈ టాపిక్ కూడా అంటే ఇది కూడా మనకి తొందరగా అవుతుంది. దీంట్లో ఉండే క్వశ్చన్స్ కూడా నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.